శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం 51, 52 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని తిరిగి మామూలు మనిషి రూపంలోకి వచ్చాడు. ఆ రూపాన్ని చూడగానే అర్జునుడికి ఎంత ఉపశమనం కలిగిందో ఈ శ్లోకంలో చెబుతున్నారు. 51వ శ్లోకం. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. దృష్ట్వా ఇదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన. ఓ జనార్దన, ప్రజల కోరికలు తీర్చేవాడు లేదా దుష్టులను శిక్షించేవాడు అని అర్థం. ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని ఆప్యాయంగా పిలుస్తున్నాడు, ఓ జనార్దన, కృష్ణ అని. తవ ఇదం సౌమ్యం మానుషం రూపం, నీ యొక్క ఇట్టి సౌమ్యమైన మానుష రూపాన్ని దృష్ట్వా చూసి, ఇదానీం అస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. ఇప్పుడు సచేతాః సంవృత్తః అస్మి, కుదుటపడిన మనస్సు కలవాడను అయితిని. ప్రకృతిం గతః, నా సహజ స్థితిని పొందాను. అర్జునుడి ఆనందం మరియు ప్రశాంతత కనిపిస్తోంది ఈ శ్లోకంలో. మానుష రూపం అన్నాడు అంటే కృష్ణుడు మనిషిలా 2 చేతులతో, చేతిలో చగ్నాకోలా పట్టుకుని, ఒక చేతిలో చగ్నాకోలా పట్టుకుని, రెండవ చేతిలో పిల్లను గ్రోవి పట్టుకుని, పీతాంబరాలు ధరించి, నెమలి పింఛంతో ఉన్న ఆ పాత స్నేహితుడి రూపం. ఇది అర్జునుడికి చాలా ఇష్టమైన రూపం. విశ్వరూపాన్ని చూసినప్పుడు అర్జునుడి బుద్ధి కలత చెందింది, భయమేసింది. భయంతో ఏం ఆలోచించాలో తెలియని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు సౌమ్యమైన రూపాన్ని చూడగానే, అమ్మయ్య, నా ప్రాణం లేచి వచ్చింది, నా బుద్ధి మళ్ళీ పనిచేస్తోంది అంటున్నాడు. సహజ స్థితిని పొందాను అంటే ఇంతసేపు ఏదో లోకంలో ఉన్నట్టు, మాయలో పడినట్లు అనిపించింది. ఇప్పుడు నేను మళ్ళీ నేల మీదకు వచ్చాను, నా సాధారణ స్వభావం తిరిగి వచ్చింది అని అర్జునుడు సంతోషంగా ఉన్నాడు. దేవుని శక్తి అద్భుతమైనదే కానీ అంత శక్తిని భరించడం సామాన్యులకు కష్టం. భక్తుడు దేవునితో ప్రేమగా, చనువుగా ఉండటానికి ఆయన సౌమ్య రూపమే కావాలి అని అనుకుంటాడు. ఒక ఇంట్లో ఒక తండ్రి కోపంగా గుసగుసలాడుతూ ఉన్నారనుకోండి, ఆయన దగ్గరికి పిల్లలు వెళ్ళి ఏదైనా తన అనుభవాలు పంచుకోవాలంటే భయపడతారు. అదే వారితో ఆ తండ్రి ప్రేమగా, చనువుగా ఉంటే ఇష్టపడతారు. అలాగా అర్జునుడికి విశ్వరూపం కంటే తన పక్కన ఉండే మిత్రుడైన కృష్ణుని పాత సౌమ్య రూపమే ఎక్కువ ఇష్టం. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. ఓ జనార్దన, కృష్ణ, మనుష్య రూపంలో ఉన్న నీ ఈ సౌమ్యమైన, అందమైన రూపాన్ని చూసి ఇప్పుడు నా మనసు కుదుటపడింది. నా భయం పోయి నేను మళ్ళీ నా సహజ స్థితిని, మామూలు మనిషిగా నా సహజ స్థితిని పొందాను. 52వ శ్లోకం.
భగవానుడు అంటున్నాడు, శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. సుదుర్దర్శం ఇదం రూపం దృష్టవాన్ అసి యత్ మమ. మమ యత్ రూపం, నా యొక్క చతుర్భుజ రూపమును దృష్టవాన్ అసి, నీవు చూశావో, ఇదం సుదుర్దర్శం, ఈ రూపము దర్శించుటకు దుర్లభమైనది. విశ్వరూపం గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. విశ్వరూపానికి మానుష రూపానికి మధ్యలో చతుర్భుజాలతో విష్ణుమూర్తి రూపం చూశాడు కదా అర్జునుడు, దానిని గురించి చెప్తున్నాడు పరమాత్మ. ఆ చతుర్భుజ రూపాన్ని చూడటం అత్యంత కష్టము, అది దొరకడం దుర్లభము. ఆ దివ్యమైన అనుభవాన్ని పొందడం గొప్ప గొప్ప యోగులకు కూడా సాధ్యం కాలేదు అంటున్నారు. దేవా అపి అస్య రూపస్య, దేవతలు కూడా ఈ రూపము యొక్క నిత్యం దర్శనకాంక్షిణః, నిత్యము దర్శనకాంక్షతో నిరీక్షించేవాడే. అంటే అర్జున, నీవు చూసిన ఈ చతుర్భుజ రూపం నీకు ఒక అరుదైన వరం. దాన్ని చూడటం గొప్ప గొప్ప యోగులకు కూడా సాధ్యం కాలేదు. స్వర్గంలో ఉండే దేవతలు ఎంతో శక్తివంతులు, వారు అమృతం తాగుతారు, వారు దివ్య దృష్టి కలిగి ఉంటారు. కానీ వారు కూడా ఎప్పుడూ ఈ చతుర్భుజ రూపాన్ని చూడలేదు. వారు నా యొక్క ఈ చతుర్భుజ రూపాన్ని చూడాలని ఎదురు చూస్తూ ఉంటారు, కానీ వారి కోరిక తీరదు. నువ్వు చాలా అదృష్టవంతుడివి, దేవతలకు కూడా దక్కని అవకాశం నీకు దక్కింది అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీ భగవానుడు పలికెను, నీవు చూచిన ఈ నా చతుర్భుజ రూపం యొక్క దర్శన భాగ్యము అన్యులకు కూడా కలగలేదు. దేవతలు సైతము ఈ రూపాన్ని దర్శించడానికి సదా ఎదురు చూస్తూ ఉంటారు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.